విశాఖ ఉక్కు పిడికిలి మరింతగా బిగుసుకుంటోంది. ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖ టూర్ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం ఉధృతమవుతోంది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంఘటిత రంగ కార్మికులు ఇవాళ విశాఖపట్నం గాజువాకలో మహాధర్నా నిర్వహించాయి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కదం తొక్కాయి కార్మిక సంఘాలు. రోజుకో కార్యాచరణతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి. ఆ తాకిడిని మరింతగా పెంచేసింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం విశాఖ వీధుల్లో మారుమోగిపోతోంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాలని డిమాండ్ చేశారు కార్మిక నేతలు. మోదీపై ఒత్తిడి తీసుకురావాలంటూ కూటమి ప్రభుత్వ పెద్దల్ని అలర్ట్ చేశారు. ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునే బాధ్యత రాజకీయాలకి, పార్టీలకి, ఎఫిలియేషన్లకి అతీతంగా ప్రతి ఒక్కరూ తెలుగువారు కృషి చేయవలసిన బాధ్యత అనేది ఉంది. ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇప్పటికే 1650 కోట్లు ఏదైతే ఉందో బ్యాంకులకు గ్యారంటీ ఇవ్వడం అనేది జరిగింది. ఇది సరిపోదు. రాబోయే కాలంలో ఈ విశాఖ ఉక్కు కర్మాగారం పూర్తిగా సెయిల్లో విలీనం చేయాలి. అలాగే కార్మికులకు రావాల్సినటువంటి అన్ని హక్కులు కూడా ఉక్కు యాజమాన్యం తొంగలో తొక్కడం జరిగింది. హెచ్ఆర్ఏలు లేపేశారు. అలాగే కరెంటు ఛార్జీలు పెంచేశారు. అలాగే విఆర్ఎస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇలాంటి దుందుడుకు చర్యలతో విశాఖ ఉక్కు యాజమాన్యం జవాబుదారీతనం లేకుండా ఒంటెద్దు పోకడలతో వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ప్లాంట్ రక్షణలో నడుం బిగిస్తారని చెప్పేసి మాకైతే పూర్తిగా విశ్వాసం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేతే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నారని, దీనిపై 29న ప్రధాని మోదీ బహిరంగ ప్రకటన చేయాల్సిందని అల్టిమేటం ఇచ్చారు కార్మిక సంఘ నేతలు. 3 సంవత్సరాలు ఉత్పత్తి లేకుండా 2 బ్లాస్ట్ మిల్స్ మూసేసి కార్మికులు జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ కార్మికులు తీసేసి 200 మంది వీఆర్ఎస్ పంపించేసి ఈ స్టీల్ ప్లాంట్ మూద్దామని, నష్టాలు పోవడం వచ్చిందని చెప్పి దుర్మార్గంగా అమ్మేద్దామని చెప్పి రోజు 3 లక్షల కోట్ల ఆస్తిని ఎవరికో తన అనుయులకి అంబానీ, హాదాని, పోస్కో, జిందాల్ అమ్మాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. ఈ కుట్రలన్నీ కూడా మేము తిప్పికొడతాం. తెలుగువారు తన సత్తా అయితే చూపిస్తాం. గతంలో ఈ స్టీల్ ప్లాంట్ని ప్రాణాలతో త్యాగాలు చేసి కాపాడుకున్నాం. మళ్ళీ ఆ ప్రాణ త్యాగాలు సిద్ధంగా ఉన్నాం. రేపు 29వ తారీఖుని మోడీ గారు ప్రకటన చేయాలి.